పద్ధతి లేదు అనే ఉద్దేశంతోనే చాలా స్పష్టంగా 11 సీట్లకు పరిమితం చేసినప్పటికి కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నీతిమాలను మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఏది ఏమైనా అమరావతిని చట్టబద్ధత చేసిన దానిలో ఆ రోజు శాసనసభలో చేసినప్పుడు ఈ 11 మంది అయినా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది కదా. కనీసం ఆ చట్టసభలో కూడా రాకుండా మాట్లాడి బయట వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు తప్పించి ఇంకోటి కాదు. ఏదేమైనా చట్టసభలో శాసనసభలో ఆమోదం తర్వాత భారత పార్లమెంట్లో కూడా ఆమోదమైంది, రాజ్యసభలో ఆమోదమైంది. అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా ముద్రేసి చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళేదో డొంక తిరుగుడు మాట్లాడుతున్నారు. చట్టబద్ధత కల్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చి హడావుడిగా ఈ రాజముద్ర ప్రక్రియను ముగిసింది? వీళ్ళు ఊసరవిల్లి వ్యవహారం చేస్తున్నారు. ఊసరవిల్లి చేసి రాష్ట్రానికి రాజధాని అవసరం. గతంలో 2014లో అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి అయిన రకంగా ఆ రోజు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి రాజధాని నిర్మాణం చేసిన తర్వాత కూడా ఇంకా లేనిపోయిన మాట్లాడి 2019 ఎన్నికల తర్వాత వీళ్ళు మాట్లాడిన 3 రాజధానులు 3 వ్యవహారం 3 ముక్కలాట ఆడారు. ఆడిన తర్వాత కూడా వీళ్ళకి మనుగడ లేకుండా పోవడం అనేది జరిగింది. తరువాత కూడా ఇప్పుడు అమరావతి అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈవేళ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టారు, వైజాగ్లో గూగుల్ సంస్థ పెట్టారు. ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందితే మాకు మనుగడ ఉండదనే రకంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ వారికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ అండంలో ఎటువంటి అతిశయక్తి లేదన్న దానికి ఒక కారణం చెప్తా. 2015లో శంకుస్థాపన అనంతరం అమరావతి పనులు ప్రారంభించినప్పుడు అప్పుడు మంత్రి నారాయణ ప్రతి నిర్మాణాన్ని కూడాను తాత్కాలిక భవనాలుగా పరిణామాలు తీసుకున్నారు. ఆ తాత్కాలిక భవనాలు పరిణామాలు తీసుకున్న అనంతరం కూడాను కోడ్ ఆటంకం వచ్చి రాజధాని జరగలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ తాత్కాలిక తెరదించేందుకే ఈరోజు 3 రాజధానుల ప్రస్తావాన్ని తెరపైకి తెచ్చారంటే ఆయన తాత్కాలిక భవన నిర్మాణాలు జరగడం కొంత సమయం కావాలని తాత్కాలిక భవనాలు అన్నారు. కానీ 3 రాజధానులు పెట్టి ఆ భవనాల్లోనే భవనాల్లోనే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు జరిపారు, భవనాల్లోనే ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరిపారు, ఆ భవనాల్లోనే అన్ని కార్యక్రమాలు చేసి ఏవైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి ఎక్కడైనా ఈ 3 రాజధానుల ప్రాంతంలో ఏవైనా ఒక 500 కోట్లతో వైజాగ్లోనే దోహదపడింది కదా. మీరు తాత్కాలికమైన పదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోహదపడబట్టే 3 ప్రాంతాల అభివృద్ధి పాలనా వికేంద్రీకరణ తీసుకొని వాళ్ళు బాటలు వేశారు. 3 రాజధానులు కాదు, వాళ్ళు మామూలుగా ఏదంటే పిచ్చివాడి చేతిలో రాయేలాగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు విధానాలు తప్పించి ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారా? ఈ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారు కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు గౌతు లచ్చన్న గారు, అదే లుక్కలాపు లక్ష్మణదాస్ గారు, చిగురుపల్లి శ్యామలరావు గారి తర్వాత ఎక్కువ కాలం మా పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారు, తమ్మినేని సీతారాం గారు. వీళ్ళు ఏమైనా ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలోనున్న వివిధ ప్రాంతాల హైదరాబాద్ కోసం హైదరాబాద్ తప్పించి ఇతర ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లాకి ఉత్తరాంధ్రకి వీళ్ళిద్దరూ అభివృద్ధి కోసం ఏమైనా ముఖ్యమంత్రుల దగ్గర కానీ మంత్రివర్గంలో కానీ డిస్కస్ చేశారా? వీళ్ళ మనుగడ కోసం ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరేం చేశారని అంటాను. ఈ పత్రికల్లోనో లేకపోతే మీడియాలోనో మాట్లాడడం కాదు. మేమేం చేసామా ఈ 20 నెలల్లో, మీరేం చేశారా 5 సంవత్సరాల్లో, ఒక వేదిక ఏర్పాటు చేస్తాం, రండి, మా నాయకులను తెస్తాం, మీ నాయకులు రండి, ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేశామని చెప్తున్న బొత్స సత్యబాబు గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఇతర పెద్దల నాయకులు ఇక్కడ అభివృద్ధి చేశామని ఎక్కడ కూడా చాటుకోవట్లేదు. అభివృద్ధికి నోచుకోకుండా మళ్ళీ వెనకబాటుతన దిశగానే ఈ ఉత్తరాంధ్ర ఉంటుందని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఈరోజు పార్లమెంట్లో 3 ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఈ బిల్లు ఆమోదంలో కనీసం భాగస్వామి కావడం, ఆ బిల్లుపై ఉన్నటువంటి అనిశ్చిత ఏదుందో దానికి క్లారిటీ ఇవ్వమని చెప్పి వాళ్ళు భాగస్వామి కాలేదు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి అమరావతి రాజధాని కోసం చేసినటువంటి బిల్ ఆమోదం మాత్రం ఇంకా వెనకబడిగే ఉంటాం, ఈ భవిష్యత్తులో
మళ్ళీ ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలన్న ఉద్యమానికి ఈరోజు కూటమి ప్రభుత్వం బీజీ వేసింది ధర్మాన ప్రసాద్ బాహాటంగా ఆరోపిస్తుంది. ఈరోజు ఏం కాదండి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పూర్తిగా అన్ని ఉత్తరాంధ్రయే కాదు, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అదేవిధంగా అమరావతి ప్రాంతం కానీ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంది. ఆ దిశలోనే పయనిస్తుంది. 5 కోట్ల ఆంధ్రుల తాలూకా ప్రజల తాలూకా ఉసురు అనేది జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. లేనిపోయిన వ్యవహారం చేయొద్దు. ఇప్పటికే 11 మందికి దిగిపోయారు. ఇంకా దిగజారుడు రాజకీయాలు చేసి దిగజారుడు వ్యవహారం చేసుకొని మీకేం ఇబ్బంది లేదు. రాష్ట్రం ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజలకి రైతాంగానికి కానీ కార్మికులకు కానీ ప్రజల వలసల నివారణకు కానీ అనేక చర్యలు తీసుకొని మళ్ళీ 2029లో మేము ఎన్నికలకు సిద్ధంగా అవుతున్నాం. దానికి మీరు వరి అవ్వక్కర్లేదు. మీరు ఏమైనా మీ మనుగడ కావాలనుకుంటే మాకు సరైన సూచనలు సలహాలు ఇస్తే దానికి ముందు చేసేవన్నీ ప్రశ్నలు సూచనలు తీసుకొని సూచనలుగా మీరు పరిణామాలు తీసుకోవట్లేదు కదా, వాళ్ళు ఏదో ఆరోపిస్తున్నారు అంటున్నారు. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు అధికారంలో ఉండేటోడు ఎప్పుడైనా ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ ఎప్పుడైనా పనిచేశారా, ఎప్పుడైనా ఇచ్చేసారా? ఇద్దరు ఈ శ్రీకాకుళం నుంచి ఆమదాల వెళ్ళే రోడ్డు, ఆమదాల వెళ్ళడానికి రోడ్డు, ఇక్కడ రెవెన్యూ మంత్రి, అక్కడ స్పీకరు, వీళ్ళిద్దరు ఈ రోడ్డే వేయించుకోలేకపోతే రాజధాని నిర్మాణం ప్రాంతాల అభివృద్ధి కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడడానికి అర్థం ఉండాలా? ఈరోజు నేరేడు బ్యారేజ్ కోసం అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ ఏదైనా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చేసి నిన్న జరిగిన అభివృద్ధి మండలిలో చాలా స్పష్టంగా ఒక సంవత్సర కాలంలో నేరేడు బ్యారేజీకి మొత్తం పనులు పూర్తి చేసి రైతాంగానికి ఆదుకోవాలని రకంగా రైతు పక్షపాతి, పేదల పక్షపాతి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. దీనికోసం విమర్శించడానికి ఇలా తావలేక ఇలా లేనిపోయిన తప్పుడు మాట్లాడుతున్నారు. కానీ తప్పుడు మాటలుగా మీరు పరిణామాలు తీసుకుంటున్నారు. కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో మెడ్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ విడిపోవడం కానీ ఈ పరిణామాల్లో పాలనా కేంద్రీకరణ కారణంగా ప్రాంతాలు వెనకబాటుతనానికి గురవుతున్నాయి. భవిష్యత్తులో అదే పరంపరను కొనసాగిస్తుందని ఆయన మరీ సాక్షాధారత ఎత్తి చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోవడానికి కారణం ఈరోజు తెలంగాణ రాత్రికి రాత్రి తలుపులేసి విడదీసింది ఎవరండి? మీరు కాదా? విడదీసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అక్కడే ఉండి 10 సంవత్సరాలు చేసుకోమంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కానీ ఆంధ్ర అభివృద్ధి చెందదు కదా. 10 సంవత్సరాలు రాజధాని స్వయం ప్రతిపత్తి కల్పించిన కూడాను అప్పట్లో ఉన్న పరిణామాల నేపథ్యంలో దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత కారణాల వల్ల ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని మాత్రం పక్కన పెట్టి అమరావతిలో పాగా వేశారు. ఈరోజు అమరావతిని వ్యక్తిగత కారణం, అమరావతిలో పాగా వేసిన కారణంగానే అమరావతి అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత 2019లో లేనిపోయి తప్పుడు మాటలు చెప్పి మీరు ఇచ్చేస్తే అమరావతిని వాళ్ళు కేసీఆర్కి హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కేసీఆర్కి తాకట్టు పెట్టింది ఎవరు? మీరా మేమా? కేసీఆర్కి ఉన్న ఆస్తులు ఇచ్చేసింది ఎవరండి? అవకాశం కల్పించింది ఓటుకు నోటు అంశం కాదా? ఏం కాదండి, అన్నీ కూడా చాలా క్లీన్ చీట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఓటుకు నోటు లేనిపోయిన వ్యవహారాలు చెప్పి మేము 150, 175, 1 అనే రకం లేనిపోయిన తప్పుడు మాట్లాడారు. ఈవేళ ఏమయ్యారు మీరు? 11 స్థానాలు కానీ 11 మంది అయినా సరే మీరు ప్రజల కోసం కానీ ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక్కరోజు శాసనసభకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఏమైనా ఉందా? లేకుంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడికి వ్యవహారం చేయడం తప్పుడు విధానం. ఎందుకంటే రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబీకులుగా ఈ ఉత్తరాంధ్ర వాసిగా ఈరోజు ఇప్పుడు తీసుకున్నటువంటి అమరావతి బిల్లు చట్టబద్ధతలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురయ్యే పరిణామాలు కళ్ళ ముందు కల్పిస్తున్నాయి అన్నటువంటి ఒక చింత మీకు కనిపించట్లేదు. 75 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనానికే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే అత్యధిక ఆధునికమైన స్టీల్ ప్లాంట్. అదేవిధంగా వైజాగ్లో ఉన్న గూగుల్ సంస్థలు అనేక సంస్థలు తీసుకొచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఇంకా 75 సంవత్సరాల్లో మీరే ఎక్కువ కాలం పరిపాలించారు కదా. ఏమైనా చేశారా ఉత్తరాంధ్రకి? ఏమైనా అభివృద్ధి చేశారా? ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నవన్నీ చేయబోయే అభివృద్ధి మీరు చేసినవి ఏమైనా ఉంది అంటే
చేసిన అనేక సంక్షేమ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈరోజు పూర్తిగా మరుగున పెట్టిన తోటపల్లి ప్రాజెక్టును పూర్తిగా ఆధునీకరణ కార్యక్రమాలు చేసి రైతాంగానికి నీరొచ్చింది కూటమి ప్రభుత్వం. మడ్డువలస ప్రాజెక్టులో నీరిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా పూర్తిగా సర్వనాశనం చేసిన నారాయణపురం కాలువని ఆధునీకరణ చేసి రైతాంగానికి నీరిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా వంశధార ప్రాజెక్టుని పూర్తిగా సర్వనాశనం చేస్తే థాయిలాండ్ వరకు పలాస వరకు నీరిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు పూర్తిగా రోడ్లన్నీ అధోగతి పాలు చేస్తే రోడ్లన్నీ ఆధునీకరణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కొత్తగా చేసింది ఏమైనా ఉందా? కొత్తగా అంటే రైతాంగాన్ని పూర్తిగా మరుగున పెట్టేసి ఈరోజు నర్సన్పేటలో లిఫ్ట్ ఇరిగేషన్లో నర్సన్పేటలో ఉన్న సాగునీరు ఇవన్నీ చేసినవి ఎవరండి? ఇవన్నీ ఏమైనా మీరు చేసినవి ఏమైనా ఉన్నాయి? ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పండి. ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీలో భాగంగా తమ హయాంలో జరిగిన అభివృద్ధిని మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు ఖాతాల్లో వేసుకుంటున్నారు ఆరోపిస్తున్నారు. సార్ ఇప్పుడు మీకు ఒక మాట అండి చెప్తున్నాం. నేను జడ్పీ నెంబర్గా మొదట్లో ఉండేటప్పుడు ఆర్ఆర్ఎం గ్రాంట్ అని ఉండేది. ఆర్ఆర్ఎం గ్రాంట్ అనేది ఎప్పుడు కూడా ఎవరు అడిగినా ఇస్తారు. ఆర్ఆర్ఎం గ్రాంట్ కానీ గ్రాంట్ ఉండదు. అలాగా వీళ్ళు చేసినవి ఏమి ఉండవు. మేము అది చేసాం, ఇది చేసాం, కలెక్టర్ ఆఫీస్ ఫౌండేషన్ వేసాం, ఆ తర్వాత ఇక్కడికి ఇచ్చాపురంలో ఉన్న తాగునీరు కోసం మేము చేసాం. తాగునీరు ఎవరిచ్చారండి? తాగునీరు ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు మీరు పాలించి ఇచ్చేసినా ఏమీ కానప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 96లో ఎర్రన్నాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఆ రోజు ఉద్దానం ప్రాజెక్టుకి బీజం పోసింది ఎర్రన్నాయుడు గారు. కాదంటారా మీరు? తర్వాత ఎస్టిమేట్లు కూడా 100 కోట్లతో ఎస్టిమేట్ వేసింది కూడా త్రాగునీరు కోసం మా ప్రభుత్వంలో ఉన్న. తర్వాత దాన్ని ఆధునీకరణ చేస్తే చేయొచ్చునేమో. ఒకసారి ఎస్టిమేట్ వేసిన తర్వాత ఎస్టిమేట్ శాంక్షన్ కాదు, శాంక్షన్కి పంపించినవన్నీ శాంక్షన్ అయిపోవు. మీరు లేనిపోయిన తప్పుడు మాట్లాడి మేము కూడా రాజకీయాల్లో మేము చదువుకొని రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఒక రిమ్స్, ఒక వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఒక మూలపేట పోర్టు ఇవన్నీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలోనే వచ్చాయంటే ఏకీపిస్తారు? మూలపేట పోర్టు కోసం మీరు తప్పుడుగా ప్రకటన చేస్తున్నారు. మూలపేట పోర్టుకి ఇప్పటికే అబాస్పాలు అయిపోయారు, ఇంకా అబాస్పాలు అయిపోకండి. చాలా క్లారిటీగా మూలపేట పోర్టు కోసం మీరు ఫౌండేషన్ వేసి విడిచిపెట్టించారు. 16%, 70%, ఇప్పుడు 74-90%. నిన్న మంత్రులందరూ పరిశీలించిన తర్వాత ఇంకా మూలపాటు కోసం క్రెడిట్ చోరీ కాదా? అది క్రెడిట్ చోరీ కాదు. ఏం కాదండి, ఇదంతా తప్పుడు ఆలోచనలు. మేము ఆల్రెడీ భావనపాడులో మేము ఫౌండేషన్ కార్యక్రమం అయితే భావనపాడుకి మాకు ఎక్కడ పేరు వస్తుందని మార్చినారు తప్పించి మూలపేట కోసం మీరు డిస్కషన్ చేయవలసిన అవసరమే లేదు, ఆవశ్యకత లేదు. దీని మీద మాట్లాడాలనుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏదైతే చట్టబద్ధత కల్పించినటువంటి అమరావతి బిల్లు ఉందో దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అమెండ్మెంట్ చేసి తీరుతాం, అదేమి కూడా శిలాశాసనం కాదని చెప్పి ఒక మాజీ మంత్రితో పాటు ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. అటువంటి రోజు అంటూ ఒకటి చవి చూస్తామని అనుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులు అయిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మూవీగా అన్న తర్వాత వీళ్ళ బతుకు కూడా అదే పరిస్థితి అయింది. రాజకీయాల్లో ఏమన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కూడా మేము మాదే పార్టీ అని అంటారు, ఇతర పార్టీలు కూడా మేమే పోటీ చేయడానికి గెలుస్తాం. ఈరోజు ఇలా కళ్ళగా అంటున్నారు. కళ్ళగనే రోజు అయితే అది శూన్యం. 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చి తీరుతాం. మరి 15 ఏళ్ళు ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు లేదు. అదేవిధంగా మాకు అహంకారం కాదు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకెళ్తామని తెలియజేస్తాం. ప్రస్తుతం అమరావతి రాజధాని బిల్లు చట్టబద్ధత కల్పించే విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఉనికి కోసం చేస్తున్న ఆరోపణలే తప్ప తాము చేసింది ఏమీ లేదని మాత్రం ఈరోజు స్పష్టమవుతుంది. చూస్తే కనుక 3 రాజధానులను ముచ్చట అంశాన్ని తెరపై తెచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో గనక వస్తే అదే పందాన కొనసాగుతుందన్నటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు అమరావతి రాజధాని బిల్లుకు మాత్రం చట్టబద్ధత కల్పించాం. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దశాబ్దాల కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కనుమరుగైందో అదే గతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడుతుంది. మరో 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎన్డీఏ
కూటమి గెలుపుని మాత్రం ఎవరూ అడ్డుకోలేరని మాత్రం ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కొలువుతీరుతుంది, అమరావతి నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించేందుకు దోహదపడినటువంటి ఈ చట్టం అది అభివృద్ధికి దోహదపడుతుందా, లేకపోతే ఇటువంటి దుష్ట శక్తులకి అది వేదికగా మారనుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.